ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పక్క రాష్ట్రాలలో తెలంగాణలో కర్ణాటకలో అమలు అవుతున్న స్కీము వాళ్ళ అధికారంలో వచ్చిన వెంటనే ఒకరైతే వారం రోజులు ఒకరైతే నెల రోజుల్లోనే అమలు చేస్తున్న స్కీము చంద్రబాబు గారికి మాత్రం వీళ్ళ బటం లేదు. 30 లక్షల మంది మహిళలకు సంబంధించిన విషయం ఇది. వాళ్ళ భద్రతకు కూడా సంబంధించిన విషయం ఇది. నెలకు దాదాపు 450 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఇంకా 5 నెలలు నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు 5 నెలలు వేసుకున్నా కూడా కనీసం దాదాపుగా 4,000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది. ఆ మాత్రం కూడా చేయబుద్ధి కాలేదు చంద్రబాబు గారు. అన్నదాత సుఖీభవ 52 లక్షల మంది రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కేంద్రం ఇచ్చేది పోగా చంద్రబాబు గారి రాష్ట్ర బడ్జెట్ మీద కనీసం 7,800 కోట్ల రూపాయలు చూపించాల్సి ఉంది. దీనికి 4,500 కోట్లు మాత్రమే చూపించారు చంద్రబాబు గారు. మరి ఇది ఏ బేసిస్ మీద ఇచ్చారో చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. నిరుద్యోగ వృత్తి, ఇది కూడా నిరుద్యోగం అన్నది మన రాష్ట్రానికి చాలా పెద్ద సమస్యగా మారింది. ఉద్యోగాలు రావటం లేదు, బిడ్డలు అల్లాడిపోతున్నారు. కనీసం నిరుద్యోగ వృత్తన్నా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నిరుద్యోగ వృత్తి కింద 1,500 రూపాయలు ప్రతి నెల, 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కనీసం 50 లక్షల మంది 3,000 రూపాయలు వేసుకుంటే కూడా కనీసం ఈ నెక్స్ట్ 5 నెలల్లోనే 7,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం రూపాయి కూడా కేటాయించలేదు చంద్రబాబు గారు. ఇళ్ల విషయానికి వస్తే 40 లక్షల ఇల్లులు కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు రాబోయే 5 సంవత్సరాలలో. అంటే సంవత్సరానికి 8 లక్షల ఇల్లులు. 8 లక్షల ఇల్లులు 2 సెంట్లలో 4 లక్షల రూపాయలు పెట్టి కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు. దీనికి కావాల్సిన డబ్బు 32,000 కోట్ల రూపాయలు. కేటాయించింది మాత్రం కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇల్లులు అవంతకవే ఏమైనా పుట్టుకొస్తాయా భూమిలో నుంచి, మాకైతే అర్థం కావటం లేదు. 3 సిలిండర్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ప్రతి కుటుంబానికి ఉచితంగా. 1,54,00,000 కుటుంబాలు ఉంటే 3 సిలిండర్లు పర్ ఫ్యామిలీ వేసుకున్నా 4,000 కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి. చంద్రబాబు గారు కేటాయించింది మాత్రం 900 కోట్లు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక డ్రైవర్స్ వెల్ఫేర్ స్కీమ్ అట. చంద్రబాబు గారు 3 లక్షల మందికి గాను 15,000 రూపాయలు ఇస్తారన్నాడు. దీనికి ఖర్చు అయ్యేది 4,500 కోట్ల రూపాయలు. కానీ 1 రూపాయి కూడా కేటాయింపు చేయలేదు చంద్రబాబు గారి ప్రభుత్వం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐఆర్ కింద 10 లక్షల మందికి 10% పర్ ఎంప్లాయీ వేసుకున్న 2,500 కోట్ల రూపాయలు. రూపాయి కూడా కేటాయింపు చేయలేదు చంద్రబాబు గారు. 0 వడ్డీకే రుణాలు 83 లక్షల మందికి వేసుకున్నా కూడా కనీసం 5,000 కోట్ల రూపాయలు కావాలి. చంద్రబాబు గారు కేటాయింపులు చేసింది మాత్రం 2,050 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా ఉంది. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు గెలవడానికి మాత్రమే మీరు వాగ్దానాలు ఇచ్చారా? అవి నిలబెట్టుకునే ఉద్దేశం మీకు లేదా? ఇప్పటికే చంద్రబాబు గారు 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిల కింద జనాల నెత్తిన మోపారు. మీకు వైసీపీకి ఏమిటి తేడా? 5 సంవత్సరాలలో వాళ్ళు 35,000 కోట్ల రూపాయలు ప్రజల్ని పిండి వసూలు చేస్తే ఇప్పుడు మీరు కూడా ప్రజల రక్తం పిండడానికి